అమ్మో ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటి పూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు. అదేమేనా? అదే ఉంటుంది. చిచి, పాడు తలుపులు, ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామంటే బాబుగా వీళ్ళ తలుపు తీరా, తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులేమిట్రా? ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా, చెవిడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? ఏ? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ ఏమిట్రా? ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఏమై, ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. నమస్కారం మామయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మామయ్య గారు, అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన? అవునండి, ఇందాక గుళ్ళో కలిశారు. ఎవరు? నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాతే నా మొగుడు. ఏమిటండి ఇది? అమ్మయ్యా, గన్న గడిచింది. పక్క వీధికి వెళ్ళి ఉంటుంది. ఏమ్మా, వెళ్ళిపోయిందా? అదేమిటండి, చెప్పా పెట్టకుండా వచ్చేసారు. అయినా ఇదేం బాలేదండి. మీ అమ్మా నాన్నలు నువ్వెవరు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? సరే, పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నాం, తర్వాత అయినా చెప్పొద్దు. అందులోనూ తల్లిదండ్రులు మనతో ఉండాల్సిన వాళ్ళు. సరే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ముందు బయటకు నాడు. ఆడే నాటకం చాలు, తప్పుకోండి. అవతల పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఏమిటంతా? ఏమిట్రా ఈ గొడవ? మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటాంది ఎవరా పిల్ల? మాట్లాడవేరా? నాకేం తెలియదు అన్నా, నిజంగా నాకేం తెలియదు. ఏయ్, నిన్నే పద, మర్యాద బయటకు నాడు. ఏమిటి ఇదంతా? అత్తయ్య గారు, పెద్దవారు, మీరైనా చెప్పండి. రహస్యంగా పెళ్లి చేసుకొని తీరా గడపలోకి వచ్చాక మీ మీద భయంతో నేనెవరో తెలియదు అంటున్నారు. నేనేం చేయాలో చెప్పండి. మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? నిజమా? ఎప్పుడు? ఎక్కడ? సిరిపురం రామాలయంలో మన 9వ తారీఖున. అంతా అబద్ధం. అబద్ధమా? అయితే మీరు కట్టిన ఈ తాళి? కట్టుకున్న దాన్ని ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు? నేను చెప్తున్నది అబద్ధం, చేస్తున్నది మోసం అయితే ఇక్కడికే మీ ఇంటికి ఎందుకు రావాలి? మీకన్నా గొప్పవాడిని చూసుకోవచ్చుగా. స్టాప్ ఇట్. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. ఏదైనా లాడ్జికి తీసుకెళ్తావా? నాన్న, చూడమ్మా, వీడు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడన్నావు. ఇవాళ ఇక్కడ కూడా వీడేనమన్నాడా? అవునండి. అబద్ధం, అంతా అబద్ధం. చూడు, ఈ ప్రపంచంలో బ్రతకడానికి బోల్డని మార్గాలున్నాయి. ఇలా నీచానికి దిగదారక్కర్లేదు. మర్యాదగా బయటకు నాడు. నువ్వు ఆగరా. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే అయితే మీ వాళ్ళెవరూ రాలేదే ఇక్కడికి? బావాడే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడంటానికి ఆధారం ఏమిటి? అది అలా అడగమ్మా. అమ్మా, చూసావా? లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు, ఏంటయ్యా ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, మీ పెళ్లికి రాలేపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు, లడ్లు, చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు, తెచ్చిచ్చాడు. చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా, చెప్పాడు. ఏరా బాబు, చెప్పావు కదా. ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగురు గట్టి అంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు,
నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏంటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నాను. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే రాంబాబు, నువ్వు నీ వైఫ్ మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును, అలాగే మీరు వెళ్ళండి సార్. అలాగే వస్తాను. ఏమండి వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటికి నాడు. నాన్న, అసలు ఏం జరిగిందంటే, సావిత్రి తలపోటుగా ఉంది కదా, అమృతాంజన ఏమైనా ఉందా? అమ్మా అసలు ఏం జరిగిందంటే, మీకు వేడి నీళ్ళ కాపడం పెడతాను పదండి. దేనికా నవ్వు? ఇల్లు అలికినంత మాత్రాన పండగ కాదు. కొన్ని గంటలు కొంతమందిని మోసం చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. నీ నాటకాన్ని మోసాన్ని బయటపెట్టి అందరి చేత చీ కొట్టించి ఇదే చేతులతో ఇంట్లోంచి నిన్ను బయటికి పంపకపోతే నా పేరు రాంబాబు కాదు. సరే, నా మాట కూడా వినండి. నలుగురికి ఈ నిజాన్ని చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకొని నువ్వు నా భార్యవని మీ చేత ఒప్పించకపోతే నా పేరు జయలక్ష్మి కాదు. ఏంటి పందెమా? ఏ అనుమానమా? అయితే ఛాలెంజ్. ఎస్, ఛాలెంజ్. అమ్మయ్య వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణబాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు. అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా? ఆ. ఏం పేరు? నా పెళ్ళాం నీ మొగుడు. చీ, 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 అదే సినిమా అండి. నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెవులకు లోలాకలు కావాలా, నల్ల పూసల గొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం. ఆ. ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారాయణ చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అంటే అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా అబ్బబ్బబ్బా, ఆపండి మీ దండకం. నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా పేడ. అక్కర్లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, ఆ, పేడ కింద పడింది తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. ఆ? వెయ్ వెయ్ వెయ్, ఒకటి వెయ్, డైరెక్ట్ బుట్టలు వెయ్. అయ్యో, వెయ్ వెయ్యమ్మా, వెయ్యమ్మా. అమ్మా అమ్మా, ఏమిటి గున్నారం గారు తట్టచ్చుకుని ఏంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు? సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలంది. ఆవు పేడ అయితే రోడ్డు మీద గోళ్ళంత ఉంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికిరాదంట. పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఈ నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక చస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరి ఎందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. హ, ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. ఆ. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయ్య బాబాయ్, సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా. దిగండి. ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం, ఊరు సిరిపురం. రండి, ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? ఆ, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదేనమ్మా చూడటం. అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా? రాయ్, కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామాత్యం చదువుకుంటూ కూర్చుంటావు. వెదవ కోతలు నువ్వు. రేయ్, నోరు మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరనుకున్నావు? పండితుల వారు. తప్పు వీరిది కాదండి. ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పాను, ఆ? ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటి అని. వింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి
తాళి కట్టేశారు మీరేం కంగారు పడకండి ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళో అబద్ధాలు ఆడతావా? నిన్ను గంట పెట్టి కొట్టావా? ఆయన గంట పుచ్చుకోడు కానీ నిన్ను ఏం పుచ్చుకుంటావో కార్యక్రమం చెప్తాను పద. అదేనా? అమ్మాయి వాడు చెప్పేది పద, పద. నిన్ను అదే, పద. అమ్మా జయ ఈ చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వు, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఈ హడావుడంతా ఎందుకత్తయ్యా? అసలు ఆయన మండిపడుతున్నారు. వాడు పిచ్చుకున్నమ్మా చిన్నప్పటి నుంచి అంతే, వాడి గురించి పట్టించుకోకు, నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఏమే రా, ఏమండి ఈ ప్లేట్ నాకు ఎదురు పెట్టా. పన్నీర్ బుడ్డికి అన్నం పెట్టారా? పెట్టేనే. అబ్బా మీకు ఆవేశం హడావుడే ఎక్కువ. అబ్బాయి ఏడి? వస్తాడు, నాకెక్కడ పోతాడు? అడుగు వస్తున్నాడు. రారా, ఇదిగో వాడిని తొందరగా రెడీ చేయండి. తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదంతా? అవన్నీ స్వీట్స్ రా. ఆ. నీకు ఇష్టమని మైసూరు పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే ఓ జాంగ్రీ నాన్న. ఇక్కడ తినకూడదురా, ఇవి ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మొత్తం తినేయండి. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోరా. ఆ గదంటే వంట గదా? ఛీ, నీ తెలియదు తర్వాత చెప్తాను. ఓ, అర్థమైందిలే. గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును ఇంకా సీన్ అర్థం కాలా? సార్ మీరా? ఏమిటయ్యా అలా కొత్తగా చూస్తావు? భలేవా సార్, నాకేమన్నా రేచి అనుకున్నారా? అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు? అంతేనే అంతే. గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకే. అవును ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆ టైపే. అవును మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. ఒరేయ్, నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవుట్ ఏమిటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల వచ్చేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి, పదమ్మా. టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు రేజ్ ఎక్కడని మీ బాస్ కనిపెడతారా? ఏమిటయ్యా రాంబాబు మగాడు వేణు సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. ఒరేయ్, అటు కాదురా. పదవయ్యా. ఈలోకి రా. నాన్న ఇది చాలా అన్యాయం నాన్న. నాన్న నాన్న నా అబ్బా ఏమండి ఇలా దగ్గరుండి కొత్త దంపతులని గదిలో పంపించడం ఇది 93వసారి. గాడ్ బ్లెస్ యూ. తప్పక అబ్బా అమ్మా. ఏంటయ్యా పిలిచావా? సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను రా. మీరు ఉండండి సార్. ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీ మీరండి సార్. ఇదిగోండి ఏమిటిది? లొంగి. నేను చస్తే నమ్మను. అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. హ! నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం, గోడ. ఏమిటయ్యా రాంబాబు ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్. ఇక్కడే ఉండండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ ఏంటి సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం.